హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అనిల్. మీరు చూస్తున్నారు స్వాతి అనిల్ టెక్ బ్లాగ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మోటో నుంచి రీసెంట్గా మోటో G73 5G మోడల్ని అయితే లాంచ్ చేసింది. ఈ వీడియోలో ఈ మోటో G73 5G గురించి క్లియర్ కట్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మోటో G73 5G మనకి ఏదైతే లాస్ట్ జనరేషన్ అయిన మోటో G72 ఉందో ఆ మోడల్కి సక్సెసర్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ మోటో G72 మనకి 4G వేరియంట్, బట్ ఈ మోటో G73 5G వేరియంట్తో తీసుకొని వచ్చారు. అసలు ఈ మోటో G73 5G మనకి ఎటువంటి స్పెసిఫికేషన్స్తో తీసుకొని వచ్చారు, ఎంత ప్రైస్ సెగ్మెంట్లో తీసుకుని వచ్చారు, వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్కి వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్స్కి అసలు ఈ మొబైల్ కొనొచ్చా లేదా అన్న పూర్తి వివరాలు అయితే మీకు ఈ వీడియోలో క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అందుకే ఈ మొబైల్ని ఎవరైతే కొనాలి అనుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తానికి ట్రై చేయండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మెయిన్గా ఈ మొబైల్లో మనం మాట్లాడుకోవాల్సింది ఈ మొబైల్ పర్ఫార్మెన్స్. ఎందుకంటే ఈ మొబైల్ మనకి MediaTek Dimensity 930 ప్రాసెసర్తో తీసుకుని రావడం అయితే జరిగింది. ఈ ప్రాసెసర్ 6 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్. మనకి MediaTek 920 ప్రాసెసర్ ఏదైతే ఉందో ఆ ప్రాసెసర్కి ఈ 930 ప్రాసెసర్ సక్సెసర్ అని కూడా చెప్పుకోవచ్చు. మనకి MediaTek 920 ప్రాసెసర్ 20,000 పైన ప్రైస్ సెగ్మెంట్లోనే చాలా మోడల్స్లో అయితే చూసాం. బట్ ఈ MediaTek 930 ప్రాసెసర్ని బిలో 20,000లోనే తీసుకొని వచ్చారు. ఇది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ ప్రాసెసర్ మనకి గేమింగ్ పరంగా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. BGMI కూడా స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ వరకు హ్యాండిల్ అయితే చేయగలదు. మీరు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎంత హెవీగా యూజ్ చేసినా కానీ మీరు ఎటువంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేదంటే ఎటువంటి ల్యాగ్ ఇష్యూస్ కూడా ఉండవు ఈ మొబైల్లో. అండ్ కొంచెం లైట్ హీటింగ్ అయితే అవుతుంది, హెవీగా యూజ్ చేస్తే లైట్ హీట్ అయితే అవుతుంది. దీనివల్ల కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే LPDDR4X ర్యామ్తో UFS 2.2 స్టోరేజ్తో తీసుకొని వచ్చారు. ఇందులో సింగిల్ వేరియంట్ మాత్రమే ఉంది, 8GB ర్యామ్ 128GB స్టోరేజ్. 19,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో లాంచ్ చేశారు. బట్ లాంచింగ్ ఆఫర్ కింద మనకి 2,000 వరకు కార్డ్ డిస్కౌంట్ అయితే ఇన్స్టెంట్గా ఇస్తున్నారు. అంటే అరౌండ్ 17,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే ఈ మోటో G73 5G అయితే మనకి వచ్చేస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఎవరైతే ఒక మంచి గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్నారో ఈ మొబైల్ అయితే వాళ్ళకి ఖచ్చితంగా సూటబుల్ అయితే అవుతుంది. అలాగే 5G బ్యాండ్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి 13 5G బ్యాండ్స్ని అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ మనకి ఈ మొబైల్ హైబ్రిడ్ సిమ్ స్లాట్తో తీసుకుని వచ్చారంటే ఒక సిమ్ లేదా ఒక మెమరీ కార్డ్ లేదంటే 2 సిమ్స్ని అయితే వేసుకోవచ్చు. ఏదో ఒకటి మీరు కాంప్రమైజ్ అయితే అవ్వాల్సిందే. అండ్ స్టోరేజ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలంటే 1 TB వరకు ఈ మొబైల్ స్టోరేజ్ని అయితే ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. అండ్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.5 inches IPS LCD స్క్రీన్తో 120Hz రిఫ్రెష్ రేట్తో బ్యాజిల్లెస్ పంచ్ హోల్ డిస్ప్లేతో ఈ మొబైల్ని అయితే తీసుకొని రావడం జరిగింది. ఈ మొబైల్ మనకి వైడ్ 1L1 సపోర్ట్ కూడా చేస్తుంది. అంటే ఎవరైతే OTT ప్లాట్ఫామ్స్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ ఇవి ఎక్కువ ఎవరైతే చూస్తారో వాళ్ళు HD కంటెంట్ కూడా ఈ డిస్ప్లే అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. అండ్ సౌండ్ కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో తీసుకొని వచ్చారు. బాటంలో మెయిన్ స్పీకర్, టాప్లో ఎయిర్ స్పెక్స్ మనకి స్పీకర్గా అయితే వర్క్ అవుతుంది. అండ్ డాల్బీ ఆటమ్ సపోర్ట్ కూడా ఈ స్పీకర్ అయితే చేస్తుంది. ఎవరైతే ఆడియో లవర్స్ ఉంటారో, మ్యూజిక్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళకి ఈ మొబైల్ అయితే మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. అండ్ బ్యాటరీ కూడా మనకి 5000 mAh బ్యాటరీతో తీసుకొని వచ్చారు. అండ్ 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా చేస్తుంది. అండ్ బాక్స్లో మనకి ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఛార్జర్ని యూస్ చేసి ఛార్జ్ చేసినట్లయితే 0 to 100% దగ్గర 1 hour 10 minutesలో ఫుల్ ఛార్జ్ అయితే అవుతుంది. అండ్ మీకు ఆరామ్సే 1 full working డే అయితే ఖచ్చితంగా ఈ మొబైల్ అయితే వస్తుంది. ఎందుకంటే 6 nm టెక్నాలజీతో బిల్డ్ అయిన ప్రాసెసర్ ఉండటం వల్ల ఆరామ్సే 1 full working డే అయితే ఖచ్చితంగా మీకు ఛార్జింగ్ వస్తుంది. అలాగే కెమెరా గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మనకి డబల్ రేర్ కెమెరాతో తీసుకొని వచ్చారు. మెయిన్ కెమెరా 50 MP 1.8 అపర్చర్తో 1 mm పిక్సెల్ సైజ్తో తీసుకొని రావడం జరిగింది. దీనివల్ల యూజ్ ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ కెమెరా నుంచి, మెయిన్ కెమెరా నుంచి పిక్చర్ క్యాప్చర్ చేసిన తర్వాత పిక్చర్ని మీరు జూమ్ చేసి చూసినట్లయితే ఇన్డెప్త్ డీటెయిల్స్ని అయితే బాగా అయితే క్యాప్చర్ అయితే చేస్తుంది. అండ్ మీకు 8 MP వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ 8 MP మ్యాక్రో షాట్స్ని కూడా మీరు తీసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కూడా మనకి 16 MP తీసుకొని వచ్చారు. ఫ్రంట్ సెల్ఫీ కెమెరా నుంచి కూడా మంచి డీసెంట్ ఫొటోస్ని అయితే మీరు తీసుకోవచ్చు. అండ్ వీడియో రికార్డింగ్ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి 1080 60 fps వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సెల్ఫీ కెమెరా నుంచి 1080 30 fps వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మోటోలో అంటే మనకి మెయిన్గా గుర్తొచ్చేది వాళ్ళ UI, వాళ్ళ సాఫ్ట్వేర్ మనకి చాలా క్లీన్ అయితే ఉంటుంది. ఎటువంటి ప్రీ ఇన్స్టాల్ బ్లోట్వేర్ కానీ ఎటువంటిది అయితే మనకి ప్రీ ఇన్స్టాల్ అయితే అయ్యి ఉండదు. చాలా అంటే చాలా క్లీన్ అయితే UI అయితే తీసుకొని వస్తారు. ఈ మొబైల్ కూడా మనకి Android 13 మీద రన్ అవుతుంది. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ కూడా మనకి 3 years వరకు ఈ మొబైల్లో సెక్యూరిటీ అప్డేట్స్ అయితే
వస్తాయి. అండ్ 1 year వరకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే తీసుకొని వస్తారంటే Android 14 వరకు అయితే మీరు ఇందులో అప్డేట్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే ఎక్స్ట్రా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి NFC సపోర్ట్ చేస్తుంది అండ్ IP52 వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్తో ఈ మొబైల్ని తీసుకొని వచ్చారు. అంటే చిన్న రెయిన్స్లో అయితే సర్వే అవ్వగలదు. మీరు కనుక డీప్ వాటర్లో ఈ మొబైల్ని వేస్తే ఖచ్చితంగా మొబైల్ అయితే పాడైపోతుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ సెన్సార్స్ను కూడా మనకి అన్ని సెన్సార్స్ని అయితే ఇంక్లూడ్ చేశారు. జైరోస్కోప్ కూడా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది BGMI లవర్స్కి. అండ్ ఫింగర్ ప్రింట్ కూడా మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్తో తీసుకొని వచ్చారు. ఫేస్ లాక్ కూడా ఇంక్లూడ్ చేసి తీసుకొని రావడం అయితే జరిగింది. ఓవరాల్గా వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు ఇచ్చిన స్పెసిఫికేషన్కి గుడ్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే మెయిన్గా అండర్ 20,000 బడ్జెట్లో 5G విత్ కెమెరా అండ్ పర్ఫార్మెన్స్కే మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళకి ఈ మొబైల్ అయితే బెస్ట్ ఆప్షన్ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే అక్కడి నుంచి ఒకసారి చెక్ చేయండి. అండ్ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు కింద కామెంట్ అయితే చేయండి, ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. కామెంట్ చేయటం మర్చిపోకండి. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మన ఛానల్ని మొదటగా చూస్తుంటే కింద ఉన్నటువంటి రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ నేను మీకోసం చేస్తూనే ఉంటాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.